ఏదో సరదాకి పెట్టల హెడ్డింగ్. నిజంగా 2 నెలలు, 3 నెలలు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడితే, మూడో నెల నుంచి భయంకరమైనటువంటి డిమాండ్. మాకు కావాల్సిందే మీ చెరుకు అని వస్తారు. ఈ బిజినెస్ ఏంటంటే టైర్ షెడ్డింగ్ బిజినెస్. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ టైర్ షెడ్డింగ్ మెషిన్ కొనుక్కోవాలి. అది ఎక్కడ కొనాలని చెప్తా. ఆ మెషిన్ కొనుక్కున్న తర్వాత మనకు ఒక ముగ్గురు హెల్పర్స్ అట్లా కావాల్సి వస్తారు. మనం ఊరి చివరో ఎక్కడో ఒక చిన్న షట్టర్ లాంటిది తీసుకుని ఒక చిన్న రూమ్ సరిపోతుంది. రెండు రెండు గదులు ఉండేటువంటి తీసుకుంటే ఒక గదిలో మెషిన్ ఉంటుంది. రెండో గదిలో మనం బయటకు వచ్చినటువంటి అవుట్పుట్ అంతా వేసుకుంటాం. అయితే అక్కడ ఉన్నటువంటి పని ఏంటంటే లారీకి సంబంధించినటువంటి టైర్స్ కానీ ఇంకో రకమైనటువంటి బైక్ టైర్స్ కానీ ఈ టైర్స్ ని మనం తీసుకొచ్చి షెడ్డర్ మెషిన్ లో వేస్తాం. మీరు చూస్తున్నారు ఈ మెషిన్ లో ఆ టైర్స్ వేసినప్పుడు అవి ఇట్లాగా అవుట్పుట్ చూసారుగా ఇంత చిన్న చిన్న ముక్కల కింద వచ్చినటువంటి మీకు బయట భయంకరమైనటువంటి డిమాండ్. అసలు దీన్ని ఎక్కడే వాడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు వాళ్ళకి హై ఫ్యూయల్ కావాల్సి వస్తుంది. రబ్బర్ ఎక్కువసేపు మండుతూ ఉంటది. బ్రిక్స్ చాలా ఈజీగా తయారవుతాయి. సో అక్కడ కావాల్సి వస్తుంది. సివిల్ ఇంజనీర్స్ దాన్ని మీరు హౌస్ కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే ముఖ్యంగా రోడ్ కన్స్ట్రక్షన్ టైంలో ఈ రబ్బర్ ముక్కలు వాళ్ళకి బాగా కావాల్సి వస్తాయి. అక్కడ కావాల్సి వస్తుంది. పేపర్స్ తయారు చేసే చోట కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి దీనికి భారీ ఎత్తున డిమాండ్ ఉంది. చాలా తక్కువ మంది చేసే బిజినెస్ ఇది. అందుకే చెప్తున్నా. దీన్ని మనకి ఎక్కడి నుంచి వస్తుంది రా మెటీరియల్? మీరు లారీ అసోసియేషన్స్ తో మాట్లాడుకుని కమిషన్స్ కి లారీస్ పడే కొన్ని 10,000 లారీల సంబంధించినటువంటి టైర్లు రోజు ఎక్కడో ఒకటి అట్లా వేస్ట్ గా పడి ఉంటాయి. అవన్నీ మనం లారీ అసోసియేషన్ తో మాడి తక్కువ ప్రైస్ కొనుక్కోవచ్చు. రిమ్ములు ఎవరు, బట్ టైర్ అయితే ఇస్తారు. అట్లాగే లారీ డ్రైవర్స్ అసోసియేషన్ మళ్ళీ సెపరేట్ గా ఉంటుంది. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. పంచర్ షాపులు ఉంటాయి, అక్కడి నుంచి తీసుకోవచ్చు. బైక్ షోరూమ్స్ ఉంటాయి, అక్కడి నుంచి తీసుకోవచ్చు. సైకిల్ సంబంధించిన టైర్లు ఏవైనా సరే, కానీ లారీ అయితే మీకు కాస్త బెనిఫిట్ గా ఉంటుంది. అయితే ప్రాఫిట్స్ ఎట్లా వస్తాయి? ఈ లారీకి సంబంధించినటువంటి టైర్స్, ఈ టైర్లు ఏ టైర్ ఏకమైన పెద్ద టైర్లు ఏవైనా కూడా మీకు కేజీలు చొప్పున, రిమ్స్ ఎవరు కేజీలు చొప్పున ఓన్లీ రబ్బర్ ఇస్తారు. బాగా పనికిరాని అనమాట అవి. రూ. 3 అట్లా ఇస్తారు. సో వాటిల్ని మనం తెచ్చుకుని ఇక్కడ మనం హెల్పర్లు పెట్టుకుని షెడ్డర్ మెషిన్ షెడ్డర్ మెషిన్ విషయంలో ఏంటంటే వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. మీకు షెడ్డింగ్ ఎట్లా చేయాలో అవుట్పుట్ ఎగ్జాక్ట్ గా సివిల్ ఇంజనీర్స్ కి, బ్రిక్స్ వాళ్ళకి, పేపర్ వాళ్ళకి కావాల్సినట్టుగా ఆ అవుట్పుట్ ని ఎట్లా తీసుకురావాలని కూడా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో ఇట్లా ఇందులో వేసిన తర్వాత అవుట్పుట్ వస్తుంది కదా. ఈ వేయడం అన్నప్పుడు కరెక్ట్ పీసెస్ గా ఎట్లా కట్ అవ్వాలి, ఏ రకంగా వేయాలి, ఎంత టైం పడుతుంది రావడానికి, ఇవన్నీ కూడా వాళ్ళు నేర్పిస్తారు. సో ఇట్లా మనం చేసుకునేటువంటి ప్రాసెస్ లో 100 కేజీల మీద మీకు 100 కేజీలు అంటే వెరీ 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 లెస్ అనమాట. ఇండస్ట్రీలో 100 కేజీలు అంటే నథింగ్ అసలు. ఒక గంటలో చేసేయచ్చు, గంటన్నరలో 100 కేజీలు ఈజీగా చేసేయచ్చు. సో 100 కేజీలకి మీకు 800 వరకు ఖచ్చితమైనటువంటి ప్రాఫిట్ ఉంటుంది. ప్రాఫిట్ చెప్తున్నా నేను. ఈ షాప్ రెంట్ కానీ, హెల్పర్స్ కానీ, మీరు తెచ్చిన రా మెటీరియల్ కానీ, కరెంట్ కానీ, మెషిన్ కాస్ట్ ని మీరు ఈఎంఐ కానీ ఇవన్నీ తీసేగా ఖచ్చితంగా ఒక 100 కేజీల మీద మీరు రూ. 800 వరకు సంపాదించగలుగుతారు. ప్రాఫిట్, ఓన్లీ ప్రాఫిట్ చెప్తున్నా. సో అట్లా మీరు రోజుకి 500 అనుకోండి, పోనీ 300 అనుకోండి. 300 అంటే మూడు ఎందులు ఎంత, 2,400 ఒక రోజుకి మీకు ఓన్లీ ప్రాఫిట్ వరకు వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా చేసుకుంటే. సో అట్లా నెలకి 70,000 ఈజీగా సంపాదించవచ్చు. దీనికి మీరు భయంకరమైన మార్కెటింగ్ అక్కర్లా. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ ఇందాకే చెప్పా, గట్టి డిమాండ్. మన ఛానల్ వీడియోలు మీరు చూసేవాళ్ళు అయితే నేను డిమాండ్ ఉంది అన్నప్పుడు మార్కెటింగ్ గురించి ఎక్కువ చెప్పను. అందుకే లేదు, డిమాండ్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు, తక్కువ ఉంది అన్నప్పుడు మార్కెటింగ్ ఎట్లాగో చెప్తా. సో అందుకే దీంట్లో పెద్ద మార్కెటింగ్ కంగారేం లేదు. మీరు సివిల్ ఇంజనీర్లు కొంతమంది, పేపర్ మిల్స్ వాళ్ళని, బ్రిక్స్ వాళ్ళని కలిస్తే సరిపోతుంది. సో ఈ అవుట్పుట్ ని తీసుకెళ్లి మీరు నేరుగా ట్రాన్స్పోర్ట్ లో మీరే వేయాలిగా, ట్రాక్టరో ఆటోనో ద్వారా మీరు అమ్ముకోవాలి. రోజుకి 300 కేజీల వరకు అమ్మాలి కాబట్టి దానికి మెషిన్ మీరు కొనుక్కున్నా, మీరు వెహికల్ అద్దెకి తీసుకున్నా, దాని ఖర్చులు పోగా మీకు రోజుకి 2,000 ఎక్కడికి పోవు, ఖచ్చితంగా సేవ్ అవుతాయి. అయితే దీనికి తగ్గట్టుగా మనం సరైనటువంటి టైర్లు పట్టవడం అనేది ఇక్కడ ఛాలెంజ్ గా ఉంటుంది. బట్ ఇందాక చెప్పి కనుక జాగ్రత్తగా కష్టపడితే మీ దగ్గరకే ఎగబడి మరి సివిల్ ఇంజనీర్లు, బ్రిక్కులు తయారు చేసేవాళ్ళు వాళ్ళే వచ్చి తలుపులు బద్దలు కొట్టైనా మాకు ఆ సరుకు కావాలరా నాయన అని తీసుకెళ్తారు. ఇందులో అయితే క్వశ్చన్ లేదు. వీలైనంత ఎక్కువ మందికి వీడియో పంపండి. ఎవరో ఒకళ్ళు, మీరు కాకపోయినా ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు, లైఫ్ లో బాగుపడతారు. కాబట్టి కంపల్సరీ షేర్ అయితే దయచేసి షేర్ చేయండి.